ఆ మంత్రికి ఇంటా బయట ప్రతికూల పవనాలే ఎదురవుతున్నాయి. సొంత పార్టీలో తీవ్ర విమర్శలు మూట కట్టుకుంటున్న ఆ మహిళా మంత్రికి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కూడా ప్రతికూల వాతావరణంలో ఎదురీదుతున్నారు. అక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల్లో మంత్రివర్గం ఓటమి చెందడం అధికార పార్టీకి ఊహించని షాక్లా మారింది. సొంత పార్టీ నేతల వెన్నుపోటు పొడిచారా? మంత్రి ప్యానెల్ ఓటమికి గల కారణాలపై పోస్టు మార్టం కొనసాగుతోంది. ఆ ఎన్నికల్లో 6వసారి రికార్డు మెజార్టీతో గెలిచిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు సరికొత్త చరిత్ర సృష్టించి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందుకీ ఆ మంత్రి ఎవరు, అక్కడ జరుగుతున్న చర్చ ఏంటో ఈ కథనంలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో మహిళా ఫైర్ బ్రాండ్ గా ప్రత్యేక గుర్తింపు ఉన్న మంత్రి కొండా సురేఖ ఈ మధ్య ఏం చేసినా ప్రతికూల పవనాలే ఎదురవుతున్నాయి. ఏం మాట్లాడినా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రజలలోనూ విమర్శలు తప్పడం లేదు. సొంత పార్టీలోనూ ప్రతికూల పవనాలే ఆమెను డీలా పడేలా చేస్తున్నాయి. ఇప్పటికే ఆమె సొంత జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి ఆమెపైన తిరుగుబాటు మొదలుపెట్టారు. అధిష్టానం వరకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. బంతి అధిష్టానం కోర్టులో ఉంది. పరస్పర ఫిర్యాదులపైన టీపీసీసీ క్రమశిక్షణా సంఘం విచారణ కొనసాగుతోంది. నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే సొంత పార్టీలోనూ విమర్శలు మూటకట్టుకుంటున్నారు కొండా సురేఖ. ఆమెకు సొంత జిల్లాలోనే కాకుండా సొంత నియోజకవర్గంలో కూడా ప్రతికూల వాతావరణమే కనిపిస్తోంది. తాజాగా వరంగల్లో జరిగిన వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల్లో కొండా సురేఖ వర్గానికి ఘోర పరాభవం ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఎలక్షన్స్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. మంత్రి భర్త కొండా మురళి ఎంట్రీతో కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. కానీ చివరకు ఫలితాలు మంత్రివర్గాన్ని నవ్వులపాలయ్యేలా చేశాయి. మంత్రి భర్త మద్దతు తెలిపిన ప్యానెల్ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో మంత్రి సురేఖ విమర్శలు మూటకట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులో మొత్తం 6,368 మంది ఓటర్లుండగా 2,437 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు 2,166 ఓట్లు రావడంతో వార్ వన్ సైడ్ అయ్యింది. మంత్రి భర్త సపోర్ట్ చేసిన ప్యానెల్ ఉండి ఒక్కరు కూడా గెలవలేకపోయారు. దీంతో చివరకు ఎన్నికలు నవ్వులపాలయ్యేలా చేశాయి. ఇకపోతే 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 6 పర్యాయాలు చైర్మన్గా గెలిచిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు తాజాగా మరోసారి గెలిచి అదే సీట్లో కూర్చున్నారు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 8,000కు పైగా ఓట్లు తగ్గాయి. అక్కడ బీజేపీకి అత్యధికంగా ఓట్లు పడడం హాట్ టాపిక్గా మారింది. వరుస వివాదాలు వెంటాడుతున్న మంత్రి కొండా సురేఖకు స్థానిక సంస్థల ఎన్నికల వేళ తాజాగా వరంగల్లో ఎదురైన ఈ ప్రతికూల పవనాలు జనంలో చర్చగా మారుతున్నాయి. అయితే మంత్రి భర్త సపోర్ట్ చేసిన ప్యానెల్ ఓటమిపైన పోస్ట్ మార్టం మొదలుపెట్టారు. కారణాలు ఏంటి, ఎందుకు ఓటమి పాలయ్యారని మంత్రివర్గానికి చెందిన ముఖ్య నేతలు దీనిపైన విశ్లేషణ జరుపుతున్నారు. మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ తప్పులను సరిచేసుకుంటారో లేదో వేచి చూడాలి.